ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ లలితాదేవి క్రియాయోగంలో 4వదైన ఈ చివరి భాగానికి చేరుకున్న వారికి అభినందనలు. ఇది ఈ క్రియాయోగ సాధనను నేర్చుకోవడంలో అత్యంత కీలకమైన ఘట్టం, ఎంతో శక్తివంతం. ఈ భాగమే మీరు చేసే క్రియాయోగానికి అంతటికీ కీలకమైన భాగం. అందువలన మీరు చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకొని క్రియాయోగ సాధనను కొనసాగించండి. మీ అందరికీ మరోసారి తెలియజేసేది ఏమిటంటే, మొదటి 3 భాగాలను చూడని వారు ముందుగా వాటిని చూసి అందులో చెప్పిన విధంగా చేసి ఆ తర్వాతనే ఈ 4వ భాగంలోకి రండి. ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైన క్రియాయోగ విధానం. మీ చేతిలో ఆయుధం ఉందంటే దాంతో ఆత్మరక్షణ చేసుకోవచ్చు, ఆత్మహత్యకి పనిచేస్తుంది. ఆయుధాన్ని ఉపయోగించే విధానాన్ని పూర్తిగా తెలుసుకుంటే దానివల్ల రక్షించబడతారు. లేకపోతే అది బ్యాక్ ఫైర్ అయి మీకే నష్టాన్ని కలిగించవచ్చు. కనుక ఈ క్రియాయోగాన్ని బాగా అర్థం చేసుకునే ముందుకు సాగండి. ఈ వారం పాఠ్యభాగానికి వస్తే 3వ వారంలో చేసినట్టుగా ఐం క్లీం సౌహ్, సౌహ్ క్లీం ఐంలను ప్రాణాయామంతో కలిపి ఆయా చక్రాల్లో పఠించడంతో పాటుగా అదనంగా ఒక చిన్న పని చేయవలసి ఉంటుంది. అదేమిటో ఇక్కడ చెప్తున్నాం. దీన్ని డెమోలో చూడండి. పోయిన వారం క్రియాయోగం 3లో చెప్పినట్టుగా ముందుగా గాలి పీల్చుకొని కుంభకంలో ఉంటూ ఐం అని ఆజ్ఞాచక్రంలో చదువుతారు. ఇక్కడి నుంచి రౌండ్ ప్రారంభమవుతుంది. అలాగే కుంభకంలో ఉంటూనే క్లీం అని మూలాధార చక్రంలో చదువుతారు. తర్వాత గాలిని పైకి వదులుతూ ఆజ్ఞాచక్రం నుంచి సౌహ్ అంటూ కిందికి వస్తారు. ఇంతవరకు పోయినసారి చేసిందే. ఇక్కడే ఈ క్రియలో మరో కొత్త అంశం జోడించడం జరిగింది. అలా మీరు సౌతో పాటు కిందికి రావటం, కడుపులో నిలిపి ఉంచిన గాలిని వదులుతున్నప్పుడు అవి రెండూ ఒకదానికి మరొకటి ఎదురు వెళుతూ కలిసిన సందర్భంలో రాపిడి జరిగి అక్కడ అగ్గిపుల్ల వెలిగించినట్టుగా మంట వస్తుంది. ఆ తర్వాత రెండూ తమ దారిని తాము వెళ్ళిపోతాయి. అంటే సౌ మూలాధారలోకి, గాలి ముక్కులోంచి బయటికి వెళ్ళిపోతాయి. కాసేపు ఆగి తిరిగి గాలి పీల్చుకుంటూ సౌహ్ అని చదివినప్పుడు మరోసారి గాలి కడుపులోకి వస్తుంటుంది, సౌహ్ మూలాధార నుంచి పైకి పోతుంటుంది. అప్పుడు కూడా ఆ రెండు కలిసినప్పుడు ఇంతకుముందు చేసినట్టుగానే ఒక అగ్గిపుల్ల వెలిగించినట్టుగా మంట వస్తుంది. ఆ తర్వాత రెండు తమ దారిని తాము వెళ్ళిపోతాయి. అంటే సౌహ్ ఆజ్ఞలోకి, గాలి ముక్కులోంచి కడుపులోకి. ఇలా మొదటి రౌండ్ పూర్తయిపోతుంది. కుంభకంలోనే ఉండబట్టి రెండో రౌండ్కి మీరు సిద్ధంగా ఉంటారు. రౌండ్కి మరో రౌండ్కి మధ్య బ్రేకులు వద్దు. లోపల జరిగే మూవ్మెంట్స్ అలవాటైన తర్వాత ఒక రౌండ్ తర్వాత మరో రౌండ్ని చకచకా చేసేస్తుండాలి. వెంటనే మరో రౌండ్లో ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం అంటూ. బ్రేక్ పడింది అంటే ఏదో ఒక ఆలోచన మనసులోకి వస్తుంది. అది మరెన్నో ఆలోచనలకు తావిస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా సౌహ్ శ్వాస కలిసిన చోట చిన్న రాపిడితో అగ్నిని వెలిగించిన భావంలో అక్కడి నుంచి వాటిని దాటిస్తూ వెళుతుంది. దీన్ని చాలా జాగ్రత్తగా చేయండి. రెండు శక్తివంతమైనవి పరస్పరం రాసుకున్నప్పుడు నిప్పు రాసుకుంటుంది. ఇదంతా మనసులో విజువలైజ్ చేసుకుంటూ చేయాలి. అంత సులభమైనది ఏమీ కాదు, కానీ చెయ్యలేనిది కూడా కాదు. అన్నిటినీ గుర్తుపెట్టుకుంటూ ఎరుకలో చెయ్యాలి. ఇక్కడ రెండు కలిసేటప్పుడు వచ్చేది స్పార్క్ మాత్రమే, మంట కాదు. మంట అంటే ఏదో ఒకదాన్ని దహిస్తుంది. ఇక్కడ దహించేది కాదు, కేవలం ఒక స్పార్క్ లాగా వచ్చినట్టుగానే మీరు విజువలైజ్ చేసుకోవాలి. వచ్చిన స్పార్క్ కూడా సౌహ్ రేచకం లేకపోతే సౌహ్ పూరకం, ఒకదాన్ని మరొకటి పాస్ అవగానే పోతుంది. ఇంకక్కడ ఏమి ఉండదు. మిగతా క్రియ అంతా కూడా సాఫీగా సాగిపోతుంది. మొదటి 3 వారాల సాధన బాగా జరిగిన తర్వాతనే ఈ 4వ భాగానికి రండి. ఈ చివరి భాగంతో శ్రీ లలిత అమ్మవారి క్రియాయోగం గురించి పూర్తిగా తెలుసుకున్నవారు అవుతారు. ఇక అభ్యాసమే తరువాయి. తెలుసుకున్న ఈ మొత్తం క్రియని ఒక వారం రోజులు చేసేసరికి మీలో ఎన్నో సానుకూలమైన మార్పులు వస్తాయి. పోయిన వారం చెప్పినట్టుగా ఇప్పుడు ఈ సాధనను వజ్రాసనంలో కూర్చొని చేస్తే ఫలితాలు శీఘ్రంగా అందుతాయి. అన్నిటికన్నా ముందుగా వచ్చేది సంకల్పసిద్ధి. అందువలన మీ గురించి మీరు కానీ, మరొకరి గురించి కానీ
ఎటువంటి చెడు భావనలు మీ మనసులోకి చొరనివ్వకండి. ఒక వారం రోజులు సాధన చేసేటప్పటికి మీకు ఇది బాగా అలవాటైపోతుంది. అప్పటి వరకు జాగ్రత్తగా చెప్పిన ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకొని సాధన చేయండి. మీలోని శక్తి దినదిన ప్రవర్ధమానం అవుతుంది. పూర్తిగా పట్టు చిక్కిన తర్వాత ప్రతిరోజు విడవకుండా కనీసం 15 నిమిషాలన్నా చేయాలి. జీవితంలో ఎటువంటి సమస్య అయినా ఉండని, మనం భోజనం చేస్తాం, నిద్రపోతాం కదా, అలాగే ఈ 15 నిమిషాల అభ్యాసాన్ని వాయిదా వేయటానికి వంకని వెతుక్కోకండి. ఆ రోజు చేయకుండా ఉండటానికి మీ మనసు మీకు వంకని చాలా సులభంగా తీసుకొచ్చి మీ చేతులు పెడుతుంది. మీకు అది నచ్చుతుంది కూడా, మీకు నచ్చేట్టుగానే చెప్తుంది, మీకు నచ్చ చెప్తుంది కూడా. అందువలన ఈ అభ్యాసాన్ని చేసేందుకు వంకన వెతుక్కోండి. దాని అవసరాన్ని గుర్తించండి. అంతేగాని దీన్ని వదిలేయటానికి వంకన వెతుక్కోకండి. కామెంట్ బాక్స్లో మీ అనుభవాలను మాతో పంచుకుంటే అది ఇతర అభ్యాసకులకు కూడా ఉపయోగపడుతుంది. మీ అనుభవం ఏదైనా సరే నిస్సంకోచంగా మా అందరితో పంచుకోండి. సమస్య ఎదురైతే మాత్రం తప్పనిసరిగా తెలియజేయండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక గొప్ప శక్తివంతమైన సాధన మీ చేతిలో పెడుతున్నాం. అది మీ లోపల ఉన్నదే, మేము బయట నుంచి తెచ్చి మీకు ఇస్తున్నదేమీ కాదు. ఇన్నాళ్ళు మీలోనే దాగి ఉండి మీకు అందుబాటులో లేకుండా ఉంది. ఇప్పుడు మీరే ఉపయోగించుకుంటున్నారు అంతే. అయితే ఎంత గొప్ప ఆయుధం చేతికి వస్తే అంత మెళుకుగా దాన్ని ఉపయోగించాలన్నది ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఇది మీకు నచ్చి ఇతరులకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. వాళ్ళకు కూడా అవన్నీ చేయమని చెప్పండి. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.